శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 15వ ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగాలు 14 సాగాయి. ఇది 15వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గీతాభిమానులు, అందులోనూ తత్వాభిలాషులు. అందుకనే ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను ఏమంటారంటే గీతాతత్వం అంటారు. ఏదైనా శాస్త్రం తీసుకోండి, తత్వంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానము మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మన జీవితాన్ని శాసిస్తుంది, ఉన్నతంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కోరుకునే విధంగా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ గుణాలతో ఏ విధంగా జీవించాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, టెన్షన్ రహితంగా ఎలా ఉండాలి అని మనకి ప్రతి శాస్త్రము తత్వంలోకి వెళ్ళినట్లయితే మనకి బోధపడుతుంది. కేవలము సంస్కృతం పదాలను ఉచ్చరించుకుంటూ ఆ జీవితం గడిపినట్లయితే ఆ సంస్కృత పదాలు మనకి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మనంతట దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. ఎందుకంటే భగవంతుడు మనకి బుద్ధినిచ్చాడు. భగవంతుడు మనకి బుద్ధినివ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ బుద్ధిని వాడుకోకపోతే, ఈ బుద్ధిని చిన్న చిన్న విషయాల్లో మనం వాడుకుంటున్నాం. నేను మాటికి చెప్తూ ఉంటాను. సినిమాకి వెళ్ళాలి అంటే బుద్ధిని వాడుతున్నాం. ఆటోలో వెళ్ళాలా, రిక్షాలో వెళ్ళాలా, ఓలా, ఊబర్ కార్లలో బుక్ చేసుకుని వెళ్ళాలా, సొంత వాహనంలో వెళ్ళాలా, ఇంటర్వెల్లో పకోడీ, జిలేబీ, పాప్కార్న్, ఐస్ క్రీమ్ తినాలా, సమోసా తినాలా, వీటి కోసం వాడుకోవటానికి కాదండి భగవంతుడు బుద్ధినిచ్చింది. మన జీవితాన్ని నిండు నూరేళ్లు సుఖంగా, శాంతిగా, ఆనందంగా మనము జీవిస్తూ ఇతరుల యొక్క జీవితాన్ని కూడా ఆ విధంగా తయారు చేయడానికే ఈ సర్వశాస్త్రాల జ్ఞానము ఉద్దేశించబడింది. అందుకనే శ్రీమద్ భగవద్గీత కేవలం శ్రీమద్ భగవద్గీత మాత్రమే ఈ పుడమి మీద ఉన్న ఏకైక శాస్త్రము. భగవాను వాచ అంటే స్వయముగా భగవంతుడు ఉచ్చరించిన మహావాక్యాలు ఉన్నటువంటి ఏకైక శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. అందుకనే శ్రీమద్ భగవద్గీతను ఏమన్నారు? సర్వశాస్త్రమయి శిరోమణి అన్నారు. గీత జయంతిగా జరుపుకుంటున్నారు. గీత యొక్క పుట్టినరోజు కూడా జరుపుకుంటారు. అంత విశిష్టత అన్నమాట. అటువంటి గీతా జ్ఞానాన్ని భగవంతుడు ఏ భగవంతుడైతే త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటూ మనము జన్మ జన్మలుగా పిలుస్తున్నాము, పలుకుతున్నాము, ఆరాధిస్తున్నామో అటువంటి భగవంతుడు మన యొక్క సర్వ సమస్యలకి ఏవైతే ప్రశ్నలు మన యొక్క ప్రార్థనలలో వెల్లడి చేయడం జరిగిందో ఆ ప్రార్థనలకి స్పష్టమైన, సరళమైన, సహజమైన, సత్యమైన సమాధానాలు, సంపూర్ణమైన సమాధానాలు మనకి భగవద్గీత ద్వారా మనకి అందిస్తున్నారు. ఇది ఈ యొక్క ప్రారంభ మాటలతో మనం ఈ యొక్క ఎపిసోడ్ విషయాన్ని మనం చర్చించుకుందాము. గత ఎపిసోడ్ లో చర్చించినటువంటి చూపించిన చిత్రాన్ని మరొక మారి మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఆ చిత్రం వైపు ధ్యాస వహించండి. షేర్ స్క్రీన్. ఈ చిత్రం వైపు ఒకసారి చూడండి. ఓకే, ఇది చాలా ముఖ్యమైన చిత్రం అండి. ఈ చిత్రాలన్నీ కూడా శ్రీమద్ భగవద్గీత ఆధారంగా తయారు కాబడిన చిత్రాలు, ఇంకెక్కడ మీకు దొరకవు. ఇది కేవలము ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం మౌంట్ అబు హెడ్ క్వార్టర్స్. ఎందుకంటే చాలా రకరకాల బ్రాంచెస్ ఉండి చాలా గందరగోళంగా కూడా ఈ మధ్య చాలా వీడియోస్ కూడా మనం చూసినటువంటి వాడు చాలా బ్రహ్మకుమారిస్ పట్ల నెగిటివ్ భావనతో కూడా ఆ విధంగా మారడం జరిగింది. అవి ఎన్నో రకరకాలుగా ప్రతి విధంగా కలియుగంలో జరిగేటువంటి ప్రతి సంస్థకి కూడా ఏదో విధంగా ఒక డివిజన్ వచ్చి ఆ విధంగా అల్లకల్లోలు సృష్టించే ప్రతి మనం చూస్తున్నాం. సో ఇక్కడ మౌంట్ అబు హెడ్ క్వార్టర్స్ గా గత 89 సంవత్సరాలుగా అఖండంగా ఆ విధంగా సాక్షాత్తు భగవంతుడే స్వయముగా ఒక మానవ శరీరము ఆధారంగా బోధిస్తున్నటువంటి జ్ఞానము శ్రీమద్ భగవద్గీత. దానికే మూలము. మనం కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు. కాబట్టి మనం దానిలో ఉన్నటువంటి సారాన్ని
మనము గ్రహించలేదు. ఇప్పుడు ఈ యొక్క చిత్రాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము, శరీరము అంటే పాంచభౌతికము అని. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, శరీరము అంటే ప్రకృతి, ఈ ప్రకృతి 8 తత్వాలు అని మనం నిన్న కూడా తెలుసుకున్నాం. అంటే గత ఎపిసోడ్ లో మనం చర్చించడం జరిగింది. భూమిరా పొనలో వాయు కమ్మనురేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. ఈ అష్టదా అన్న సంగతి మనం విస్మరించు. అక్కడ మనసు, బుద్ధి, సంస్కారం. ఇప్పటి వరకు మనం స్థూలంలోనే జీవితం గడిపాం. ఇప్పుడు నా వయసు 71 సంవత్సరాలు. ప్రతి ఒక్కరిని చూసుకున్నట్లయితే ఒక 40, 50, 70, 80, 90 ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఇన్ని సంవత్సరాలు మనం ఏ విధంగా గడిపామండి? నేను దేహము, నేను శరీరము, ఈ యొక్క వినాశీ శరీరమే నేను అనుకునే మన జీవితాన్ని గడిపాం. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పినట్టు మొదటి పాఠం ఏమిటి? నీవు శరీరము కాదు. నీవు శరీరము అయినట్లయితే నీవు శరీరాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళుతున్నావు? నీవు చనిపోయినప్పుడు నీకున్నటువంటి వాహనాన్ని 50 లక్షల రూపాయలు పెట్టుకున్న వాహనాన్ని విడిచి వెళుతున్నావు అంటే నీవు ఆ వాహనము కాదు, ఆ వాహనం యొక్క యజమాని. నీవు ఎన్నో 5-6 కోట్లు పెట్టుకున్నటువంటి విల్లా, ఆ విల్లాని విడిచిపెట్టి వెళుతున్నావు. ఆ విల్లా యొక్క యజమానివి కానీ నీవు ఆ యొక్క ఇటుకలు అలాగే సిమెంటు రేకులు వీటితో తయారు ఇల్లు, ఆ విల్లా నువ్వు కాదు, విల్లా యొక్క యజమాని. అదే విధముగా ఈ శరీరాన్ని కూడా నీవు విడిచిపెట్టి వెళుతున్నావు. ఈ శరీరానికి యజమాని నీవు. నిన్ను నీవు మర్చిపోయావు. నిన్ను నీవే చూసుకోలేనప్పుడు నీవు భగవంతుడినైనా నన్ను ఏ విధముగా చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు, అనుభూతి చేయగలుగుతావు, ప్రాప్తి చేసుకోగలుగుతావు? అందుకని సూక్ష్మత్వం మీద భగవద్గీతలో చాలా విధంగా చర్చించడం జరిగిందండి. ఇప్పుడు 13వ అధ్యాయం పేరేం పెట్టాడు? క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది చాలా ముఖ్యం. క్షేత్రజ్ఞ విభాగ యోగము ఒక చాప్టర్ దానికి కేటాయించడం జరిగింది. 34 శ్లోకాలు ఉంటాయి. ఒక చాప్టరు ఎప్పుడైనా మీరు గ్రహించారు, ఇది నా గురించి. క్షేత్రం అంటే పొలము, క్షేత్రం అంటే ఒక ఈ యొక్క ఫీల్డ్, ఈ యొక్క ఫీల్డ్ అంటే నా గురించే చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ఏమనుకున్నాం? అర్జునుడి గురించి చెప్తున్నాడు. అందుకని అసలు నా గురించి భగవద్గీతని ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదన్నమాట. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానం ఏదైతే, లోతైన తత్వ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకెక్కడ ఏ శాస్త్రంలో కూడా మీకు లభించదు. అందుకని అన్ని శాస్త్రాలని భగవద్గీత సహితంగా మనం ఏం చేస్తున్నామండి? కేవలము చదవడము, పారాయణ రూపంలో జ్ఞానము చేయటము, అదేవిధంగా ప్రచారాలు చేస్తున్నప్పుడు వినడము, శ్రవణ రూపంలో ప్రసంగాలు వినడము, అదేవిధంగా మనకు తోచిన విధంగా నలుగురికి చెప్పడం, దాన్ని ప్రచారము చేయడం. కానీ ముఖ్యంగా గీత ఏం చెప్పింది? ఆచరణ, యద్యదాచరతి శ్రేష్ఠ. అందుకని సూక్ష్మంలోకి ఒక్కసారి మరి కొంచెం డీటెయిల్ గా వెళదాం. ఇప్పుడు మనకి ఏం చెప్పింది? ఆత్మ అన్న సంగతి మనకు తెలుసు. ఆత్మ అనే పదము ఇక్కడ బ్రహ్మకుమారిస్ నుంచి రాలేదండి, భగవద్గీత నుంచి రాలేదు. స్వతహాగా ప్రతి ఒక్కరికి తెలుసు ఆత్మ అనేది ఉన్నది అని తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నాం? బుద్ధినేత్రాన్ని తెరవని కారణంగా 100% అంధవిశ్వాసములో జీవితాన్ని గడపడము కారణముగా మనం ఏం చేస్తున్నాము? ఆత్మ అనే విషయాన్ని కేవలము ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఆ యొక్క పదాన్ని మనం వాడుతున్నాం. ఆత్మకి శాంతి కలుగుగాక అంటే బ్రతికుండగా మనం శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదా? చనిపోయిన తర్వాత నా బంధువులు, మిత్రులు నా గురించి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు శాంతి ప్రవచనం చెయ్యాలా? బ్రతికుండగా నేను అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, కొట్లాటలు, కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు, మోసాలు, లంచగొండితాలు ఇవన్నీ చేసుకుంటూ నేను బ్రతకాలా? నేను చనిపోయిన తర్వాత నా దగ్గరలో ఉన్నటువంటి నా భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఎవరైతే నా క్లోజ్ గా ఉన్నారో వాళ్ళు ఒక సభ పెట్టుకుని వీరి ఆత్మకి మనము శాంతిని కలిగించే విధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. ఎంతవరకు ఇది మనకి తర్కానికి అది యాక్సెప్ట్ అవుతుందండి? తర్క విరుద్ధమా లేక తర్క సహితమా చెప్పండి? ఇంతవరకు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదా? ఏ శాస్త్రములో ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా చేస్తే సరిపోతుంది,
మీరు ఏ విధంగా జీవితాన్ని సాగిస్తున్నారో అదే విధంగా జీవించండి. మరణించేంత వరకు ఆ విధంగానే జీవించండి. మీలో ఎటువంటి పరివర్తన తీసుకుని రానవసరం లేదు. ఆత్మజ్ఞానం మీకు అవసరం లేదు. చనిపోయినప్పుడు మాత్రం మీ బంధువులు మిత్రులు ఆత్మ అనే పదాన్ని వాడతారు. ఎవరో చనిపోయినప్పుడు మీరు వాడండి. మీరు చనిపోయినప్పుడు మీ బంధువులు మిత్రులు వాడతారు. గీతలో 13వ అధ్యాయంలో 5వ శ్లోకాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ ఎంత శక్తిశాలి అంటే 23 ఎలిమెంట్స్ కి అది యజమాని అంట. 23 ఎలిమెంట్స్ అండి. ఏమిటి ఒక్కసారి చూడండి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చచేంద్రియ గోచర. ఇది శ్లోకం అండి. ఒక్కసారి మనం గమనించినట్లయితే మహాభూతాని అన్నాడు. అంటే ఈ పంచతత్వాలతో కూడుకున్న ఈ శరీరం లెక్క పెట్టుకోండి. 5 మొత్తం 23 రావాలి. 23కి యజమాని ఆత్మ అంటున్నాడు. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చచేంద్రియ గోచర. ఈ యొక్క శ్లోకంలో చాలా చక్కగా మన శరీరము ప్రకృతి తత్వం ఎన్ని భాగాలుగా విభజించి ఉన్నదో, ఆత్మ ఏ విధంగా ఆత్మ జ్ఞానము లేని కారణంగా విచ్చలవిడిగా ఈ 23 అంగాలు తమకు తోచిన విధంగా నడుస్తూ, అంటే యజమాని లేకపోతే ఇల్లు ఎలా విధంగా అస్తవ్యస్తంగా ఉంటుందో ఆ విధంగా మన జీవితం చింపిన విస్తరిలాగా, కంట్రోల్ లేనటువంటి నావలాగా ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. అందుకనే సమస్యలు. బాగా డబ్బున్న సమస్యలు, లేని వాడికి సమస్యలు, ఉన్నవాడికి సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్ని రకరకాల సమస్యలు మరి ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఈ సమస్యలకి పరిష్కారము ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. అది శ్రీమద్ భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకునేందుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంద్రియాల గురించి చెప్పాడు. ఇంద్రియాని దశైకం అన్నాడు. దశ ప్లస్ ఏకం అంటే 11. దశ అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు. ఏమిటి 5 జ్ఞానేంద్రియాలు? స్పష్టంగా అర్థం చేసుకోండి. కేవలం ఇంగిత జ్ఞానం అంటాం చూసారా, కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇంకా ఏమీ అక్కర్లేదు. తర్కము అనేది మనం మిస్ చేసుకోకూడదు. తార్కికం అంటే లాజిక్ అంటాం. ఈ సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము, ఈ మూడింటిని మనం విస్మరించి ఏ జ్ఞానాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేసినా, అదే మీరు జ్ఞానం అని భావించిన భగవంతుడు అంటాడు అది తామసిక జ్ఞానము కిందకి వస్తుంది అంటారు. 18వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పాడు. మనం ఇప్పటికే చర్చించుకోవడం. ఏమండి? త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ, ఇది 5 జ్ఞానేంద్రియాలు. త్వక్ అంటే చర్మం అండి. శ్రోత్ర అంటే ఏంటి? వింటాం కదా, చెవులు అండి. 2 చెవులు ఒక ఈ యొక్క శరీరం యొక్క చర్మము. త్వక్, చక్షు, శ్రోత్ర. చక్షు అంటే కళ్ళు, శ్రోత్ర, జిహ్వ అంటే నాలుక, గ్రాణ అంటే ముక్కు. ఈ 5 జ్ఞానేంద్రియాలు. దీనినే ఇంగ్లీష్ లో ఏమంటారు? నాలెడ్జ్ సెన్సెస్ అంటారు. దీనితో పాటు దశ అన్నాడు కదా, దశ అంటే 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు ఏమంటారు? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్కు అంటే స్పీచ్. ఇది కర్మేంద్రియం. మనం ఏం మాట్లాడాలి, మనం ఏం మాట్లాడాలి? చెత్త మాట్లాడాలి, అవతల దూషించే విధంగా మాట్లాడాలా, క్రోధంగా మాట్లాడాలా, అరిచే విధంగా మాట్లాడాలా, లేక ప్రేమ స్వభావంగా మాట్లాడాలా, ప్రశాంతమైన వాతావరణాన్ని తయారు చేసే విధంగా మాట్లాడాలా, సాటి మనిషిని ఒక సోదరుడిగా గుర్తించే విధంగా, గౌరవించే విధంగా మాట్లాడాలా, ఇవన్నీ కూడా వాక్కు చెప్తుంది. అది కూడా కర్మేంద్రియం. పాణి అంటే ఏంటి? పాణి అంటే చేతులు. ఈ చేతుల ద్వారా చెడు పనులు చేయొచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, లేకపోతే ఈ చేతుల ద్వారా ఒకరికి సహాయం చేయొచ్చు. అది కూడా కర్మేంద్రియం. వాక్, పాణి. పాద అంటే కాళ్ళు. కాళ్ళు కూడా కర్మేంద్రియమే. ఎందుకు? ఈ కాళ్ళ ద్వారా ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి పాడు పనులు చేయొచ్చు. అదేవిధంగా ఒక దేవాలయానికి వెళ్ళి ఒక మంచి విధంగా మంచి మాట చెప్పి నలుగురిని ప్రేరణ ఇచ్చి దైవ మార్గంలోకి మార్చే విధంగా పని కూడా చేయొచ్చు. అంటే కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది కాళ్ళు నిర్ణయించవు. చేతులు ఏమి చెయ్యాలి అన్నది చేతులు నిర్ణయించవు. నాలుక ఏది మాట్లాడాలన్నది నాలుక నిర్ణయించదు. అర్థమైందండి? సో వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. పాయు అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్, ఉపస్థ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్. సో ఈ దశ ఇంద్రియాలు సార్ ఏకం అన్నాడు అక్కడ. ఏకం అంటే 11వ ఇంద్రియం ఏంటంటే మనసు. మనసు కూడా ఒక ఇంద్రియము, చాలా శక్తిశాలి ఇంద్రియము. అందుకనే అంటారు సార్, మనసుని జయించినట్లయితే
ప్రపంచాన్నే జయించినట్లు. అన్ని సమస్యలకి మనసే కారణము. మానసిక ఒత్తిడి అంటాం, టెన్షన్స్ దాని నుండి వస్తాయి, రోగాలు అక్కడి నుంచి వస్తాయి. చాలా ఈ యొక్క ఏమంటారు, ప్రాణాంతక రోగాలు అంటారు, ఫ్యాటల్ డిసీజెస్ అంటున్నారు. హార్ట్ అటాక్ 40% మంది హాస్పిటల్కి వెళ్ళే లోపలే చనిపోతారంట. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అనండి, క్యాన్సర్ అనండి, డిప్రెషన్ అనండి. సో ఈ విధంగా రకరకాల ఈ బీపీ, షుగర్ అని ఇవన్నీ కూడా సైకోసమాటిక్ డిసీజెస్ అంటున్నారు. అందుకని మనసును కూడా నువ్వు అదుపులో పెట్టుకోవాలి అని, మనసు కూడా ఒక ఇంద్రియము దశైకంచ. మళ్ళీ ఏమన్నాడు, పంచచేంద్రియ గోచర అన్నాడు. గోచర అంటే కనబడేవి, అది పంచేంద్రియం మన 5 ఉన్నాయంట. కనబడే ఇంద్రియాలు మన 5 ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కాకుండా కనబడే ఇంద్రియాలు మన 5 ఉన్నాయి. అంటే ఏంటన్నాడు అది, దాన్ని ఇంద్రియ విషయాలు అంటారు, సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటారు. దాన్ని ఏమంటారు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శబ్ద అన్నారు. శబ్దం అంటే ఎక్కడ వస్తుంది, దేంతో లింక్ అవుతుంది? శబ్దం అంటే మ్యూజిక్ అనుకోండి, దేంతో లింక్ అవుతుంది? మన జ్ఞానేంద్రియం, చెవులు అన్నటువంటి జ్ఞానేంద్రియంతో మనకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ శబ్దం వినాలి? ఇటువంటి ఒక కర్ణాటిక్ మ్యూజిక్ వినాలా, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఉపన్యాసం వినాలా, దైవ సంబంధమైనటువంటి కీర్తనలలో పాల్గొనాలా? ఎవరు నిర్ణయం చేస్తారు? దాని యొక్క నిర్ణయం చేసేటువంటి యజమానిని మనం మర్చిపోయాం. అందుకని ఏది పడితే అది వింటున్నాము, అన్నిటిని ఒప్పుకుంటున్నాము. అలాగ మన కాలం కేవలం 24 గంటల సమయము ఏదో వండుకోవటము, తినడము, తాగడము, నిద్రించడము, పిచ్చాపాటి మాట్లాడుకోవటము, టీవీ సినిమాలు చూడటము, ఆ విధంగా మనం గడిపేస్తూ ఉన్నాం. మళ్ళీ 24 గంటలు మళ్ళీ వచ్చేస్తుంది అందుబాటులో. ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. ఏంటంటే, ఒక రోజు మనకు గడిచింది అంటే మన యొక్క ఆయుష్లో ఒక్క రోజు తగ్గిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక 90 సంవత్సరాలు బ్రతుకుతారు అని అనుకోండి. ఎందుకంటే 100 సంవత్సరాలు బ్రతకడానికి భగవంతుడు నిర్ధారించినా కూడా బ్రతకటం లేదు. ఎందుకంటే యజమాని హోదా పోయింది కదా. ఏమవుతుంది ఇప్పుడు నేను 71 సంవత్సరాలు, మరే నేను 85 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోండి. అంటే ఇంకా 14 సంవత్సరాలు నేను బ్రతుకుతాను. ఒక రోజు గడిచిపోయింది, ఏమి చేయకుండానే గడిచిపోయింది. కేవలం లౌకిక భౌతిక ఈ శరీరాన్ని కాపాడుకోవటం, శరీరానికి జన్మనిచ్చినటువంటి పిల్లల్ని లేదా వివాహం చేసుకున్నటువంటి భార్య పిల్లల్ని చూసుకోవడానికి అదే విధంగా 24 గంటలు గడిపేస్తున్నాను. కానీ ఆత్మని ప్రక్షాళనం చేసుకోవడానికి ఒక్క క్షణము కూడా తీరిక లేకుండా చేసుకుని నేను జీవిస్తున్నాను. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంద్రియాలకు యజమాని నువ్వు ఆత్మవి గుర్తించు. శబ్ద స్పర్శ అంటే ఏంటి? స్పర్శ అంటే తాకడం. ఇది దేంతో లింక్ అవుతుంది? త్వక్ అంటే చర్మము అని అన్నాం. సో చర్మము, ఒక స్త్రీ చర్మము పురుషుడు తాకినట్లయితే ఈ ఒక ఉద్రేకము అవుతుంది అని అంటున్నాం కదా. సో ఇదనమాట ఈ శబ్ద స్పర్శ. రూప అంటే ఒక దృశ్యము, దేంతో లింక్ అవుతుంది? కళ్ళతో లింక్ అవుతుంది. మంచి చూడండి, చెడు చూడండి, అది మీ ఇష్టమే. ఎందుకంటే ఇది మంచే చూడాలి అని నిర్దేశించే ఆత్మని నువ్వు మర్చిపోయావు కదా, యజమానిని నువ్వు తరిమి కొట్టావు కదా, నీకు ఆ జ్ఞానమే లేదు కదా. అందుకని నువ్వు ఏది పడితే చూస్తున్నావు, అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నావు. కేవలము ఇంద్రియ సుఖాలకి నువ్వు బానిస అయిపోయి కేవలం ఇంద్రియ సుఖ భోగాలని అనుభవించడం కొరకే ఈ జీవితం ఉన్నది, ఇదే మానవుని యొక్క పరమ లక్ష్యము అనుకుని జీవిస్తూ ఉన్నావు కదా. భగవంతుడు ఏమంటున్నాడు, యజమాని హోదా పోవటం వలన నువ్వు రూపము, నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? చెడే చూస్తున్నాయి, మంచిని కూడా లేకపోతున్నాయి. శబ్ద స్పర్శ రూప రస అంటే ఏంటి? ఆహారం అంటే భోజనం తీసుకునే ఆహారం అనమాట. రసం అంటే ఏంటి? ఇప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు. మరి డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఫలానా వ్యాధికి ఇది తినకండి, ఫలానా దానికి ఇది తినకండి, నాన్ వెజిటేరియన్ విడిచిపెట్టండి, ఎందుకంటే జీవహింస మహాపాపము. మీరు ఒక పక్కన ప్రేమ, కరుణ, జాలి అంటారు, ఇంకో పక్కన ఈ విధంగా జంతువులను హింస చేసి చంపి అవి తింటూ ఉన్నారు. మీ శరీరాన్ని ఒక శ్మశాన వాటికగా చేసుకుని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. తినకండి. సో దానికి దీనికి పొత్తు కుదరదు. సో మీ జిహ్వ దీన్ని కంట్రోల్ పెట్టుకోండి. అంటే ఏది తినాలి, ఏది మీ శరీరానికి, మీ ఆత్మ యొక్క దాని యొక్క శక్తిశాలిగా తయారు చేసుకోవడానికి, పవిత్రంగా తయారు చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి. కేవలం ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వద అభిరామ వినురవేమ అనుకుంటే ప్రయోజనం లేదండి. శబ్ద స్పర్శ రూపరస గంధ. గంధ అంటే ఏంటి? వాసన.
వాసనలు అంటే ఏంటి? అది కూడా మళ్ళీ బిర్యానీ వాసన వస్తుంది, లేదా చెడు వాసన వస్తుంది. బాత్రూమ్ వారం రోజులు కడుక్కోపోతే చెడ్డ వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది, సుగంధం వస్తుంది. ఒక పుష్పాల తోటకు వెళ్ళినట్లయితే ఒక సుగంధం వస్తుంది. సో ఇది దేనికి లింక్ అవుతుంది? మన ముక్కు అనే దాంతో జ్ఞానేంద్రియంతో ఈ ఇంద్రియ విషయం లింక్ అవుతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధ. సో ఈ విధంగా 15 ఇంద్రియాలు, 15 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు చాలా స్పష్టంగా క్లియర్ గా ఎల్కేజీ లెవెల్లో పిల్లవాడికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ ఎలాగ చెప్తున్నారు భగవద్గీతలో తత్వ కోణంలో మీరు అర్థం చేసుకుంటే మీకు ఆ విధంగా అర్థమవుతుంది. 15 ఇంద్రియాలు అయిపోయాయి కదండి. 5 పంచతత్వాలతో కూడినటువంటి మహాభూతానితో స్టార్ట్ చేశాడు కదా. 5 తత్వాలు భూమి, ఆప, అనల, వాయువు, కం. మనం గత ఎపిసోడ్ చర్చించుకున్నాం. 5 పంచతత్వాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు. మొత్తం ఎన్ని అయిపోయింది? 20 అయిపోయి. 20కి 3 యాడ్ చేయండి. మనస్సు దశేకం అన్నాడు కదా. సో ఏకం మనసు వచ్చింది. మళ్ళీ ఏమన్నాడు శ్లోకం ఒకసారి? మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్త ఏవత అన్నట్టు కదా. అక్కడ అహంకారం అంటే ఇదివరకు శ్లోకంలో చెప్పుకున్నట్ట అహంకారం అంటే దేహ అహంకారం కాదు, సంస్కారము. సో బుద్ధి వచ్చింది, మనసు వచ్చింది, సంస్కారం వచ్చింది. 3, మిగతావి 20. ఈ 23కి ఆత్మ యజమాని. గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ సూక్ష్మత్వాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటే ఆత్మ యొక్క రోల్ ఏంటి, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు, ఎవరు ఎందుకు చెప్పలేదు, ఇంత స్పష్టంగా గీతలో ఇచ్చినప్పటికీ కూడా, అంటే మనం ఏమనుకున్నాం? గీతని కేవలం మనం భౌతికంగా అర్థం చేసుకున్నాం. కానీ 10వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్పినట్టుగా అధ్యాత్మ విద్యానా సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ద్వారా భగవంతుడినైన నేను చెప్పే జ్ఞానము ఆధ్యాత్మికము, 100కి 100 ఆధ్యాత్మిక జ్ఞానము. ఇప్పుడు మనసు గురించి, బుద్ధి గురించి, సంస్కారాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనసు గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుని తదుపరి ఎపిసోడ్లో బుద్ధి సంస్కారాల గురించి తెలుసుకుందాం. మనసు గురించి చెప్పుకోవాలంటే మీరు ఏం చేయాలంటే 17వ అధ్యాయంలో నేను ప్రతిదానికి కూడా మీకు చాప్టర్, శ్లోకం నంబర్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది బ్రహ్మకుమారీలు చెప్పటము లేదు, నేను చెప్పటము లేదు. భగవంతుడు చెప్పినటువంటి మాటలను జీవితంలో ఎలాగా ధారణ చెయ్యాలి, అనుభవం చెయ్యాలి, జీవితాన్ని సర్వాంగ సుందరంగా ఎలాగ చేసుకోవాలి అని భగవద్గీతలో స్పష్టంగా భగవంతుడి మాధ్యమంగా చెప్పింది. జీవితంలో ఏమంటారు, అనుభవం చేస్తున్నటువంటి వాళ్ళే 20 లక్షల మంది ఈ రోజున 145 దేశాలలో కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశము, ఉన్నవాడు, లేనివాడు, స్త్రీ, పురుష ఎటువంటి భేదము లేకుండా కేవలము ఆత్మిక భావనతో. ఎందుకంటే ఆత్మ భావనలో ఇవన్నీ లేవండి. ఈ డివిజన్స్ ఏవి అన్ని శరీరము ద్వారా వచ్చాయి. ఎప్పుడైతే మన శరీరం నాది అనుకుంటున్నాం, నేను శరీరము కాదు అనుకున్నప్పుడు ఈ మొత్తం డివిజన్స్ అంతా కూలిపోతాయి, లేక మేడల్లా కూలిపోతాయి. ఈ డివిజన్స్ వల్ల మనం ఏమి చేసుకోలేము. ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనేది రానే రాదండి. మా వాళ్ళండి, వీళ్ళు మా వాళ్ళండి, మా కులపు వాళ్ళండి, లేకపోతే మేమంతా డాక్టర్లము, ఈయన కూడా డాక్టర్ అండి, మేమంతా కొలీగ్స్ అండి, ఇలాగనుకుంటూ జీవితం గడుపుతాం. కానీ వేరే ఇతర జాతికి చెందిన, ఇతర భాష వాళ్ళకి చెందిన, ఇతర దేశం వాడికి చెందిన మనం అంత ప్రాముఖ్యత, అంత ఒరిజినల్ గా మన మనసు నుండి వచ్చిన ప్రేమ రాదు. కానీ భలే సర్వోజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము అని భలే పలుకుతాం. కానీ అవన్నీ చిలక పలుకులు మాత్రమే. కానీ మన జీవితంలో ఏ విధముగా కూడా ఆచరించే ప్రక్రియ మనము చేయలేకపోతున్నాం. అందుకని దాని పర్యవసానంగానే ప్రపంచం ఏ విధంగా రోజు రోజుకి విలువలు ఏ విధంగా పడిపోతున్నాయి, రోజు రోజుకి చరిత్రను ఏ విధంగా పోగొట్టుకుంటున్నాడు మనిషి, రోజు రోజుకి ఆరోగ్యాన్ని ఏ విధంగా కోల్పోతున్నాడు, రోజు రోజుకి సమస్యల వలయంలో ఏ విధంగా చిక్కుకొని విలవిలలాడుతూ బయటికి రాలేకపోతున్నాడు. సర్వ సమస్యలకి సమాధానము శ్రీమద్ భగవద్గీతలోని తత్వం మాత్రమే. 17వ అధ్యాయంలోనండి, 17వ అధ్యాయంలో మీకు ఆ శ్లోకం చెప్తాను. అక్కడ శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అంటే తపస్సులు 3 రకాలు అంటారు. తపస్సులు 3 రకాలు అని అంటే తపస్సులు 3 రకాలు అంటారు. ఏంటి? సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. తపస్సు అంటే ఏం లేదు, క్లెన్సింగ్ అండి. తపః అంటే ఏంటి? బాగా శుద్ధి చేసుకోవడం అనమాట. ఏ విధంగా అయితే బంగారాన్ని మనం నిప్పులో పెట్టి
పెడుతూ ఉంటే అందులో ఉన్నటువంటి అలాయిస్ అంతా బయటకు వచ్చేస్తాయి చూసారా. ఆ విధంగా ఈ విధంగా శరీరము శారీరక తపస్సు, అదేవిధంగా వాచక తపస్సు అనే మాట కూడా, మన మాటను కూడా ఎందుకు శుద్ధి చేసుకోవాలి, ఎందుకు ప్రేమగా మాట్లాడకూడదా, నలుగురితో ప్రశాంతంగా నవ్వుతూ పలకరించకూడదా, ద్వేషపు కొందరు మన వాళ్ళు అనుకుంటే ఏమిటండి అన్నయ్య గారు బాగున్నారా, బావగారు రండి ఎలా ఉన్నారు, అంత బాగున్నారు, ఇంకెవరో వస్తే రాకుండా బిజీగా ఉన్నావు వెళ్ళవయ్యా, అలాగ మాట్లాడమని ఎవరైనా చెప్పారా? వాళ్ళు సర్వే జన సుఖిలో భవంతుకి ఏమన్నా అర్థం ఉందా? అందుకని భగవద్గీతలో ఏమంటాడు 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో నేను మనసు గురించి ఒకసారి టచ్ చేసి ఈ యొక్క ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుంటాం అనుకున్నాం కదండి. అది కొంచెం పూర్తి చేసుకుందాం. ఇక్కడ అందులో 16వ శ్లోకం అండి. 16వ శ్లోకం అంటే 14, 15, 16 శారీరక తపస్సు గురించి మనం తర్వాత చర్చించుకుందాం. 14లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాంగ్మయం అంటే ఏంటి, వాచక తపస్సు 15లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మానసిక తపస్సు అది ఎక్కడిచ్చారు 16. 17వ అధ్యాయంలోని 16వ శ్లోకం భగవంతుడు ఈ యొక్క మానసిక తపస్సు అంటే మనసుని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో వర్ణిస్తూ ఉన్నాడు. ఏమన్నాడని ఒక్కసారి చూడండి. మనః ప్రసాద సౌమ్యత్వం. చాలా శ్రద్ధగా వినండి. భగవంతుడికి ఏమి అక్కర్లేదండి, భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. మౌన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. తపో మానసముచ్యతే మానసిక తపస్సు అంటారు. అక్కడ ఒక్కసారి గుర్తుపెట్టు, మనం ఎప్పుడు కూడా చాలా మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తారండి, పాజిటివ్ థింకింగ్ చేయండి అంటారు. మంచిగా ఆలోచించండి, చెడు ఆలోచనలు చెయ్యకండి, వ్యర్థ ఆలోచనలు చెయ్యకండి, మీ ఆలోచన శక్తి అమూల్యము అంటారు. కానీ ఎవరైనా మంచి ఆలోచన ఎలాగ చెయ్యాలి అని ఎవరైనా చెప్పారండి? చెప్పడం చాలా సులభం అండి, మంచిగా ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ చేయండి. కానీ పాజిటివ్ థింకింగ్ చేయడానికి దాని ప్రాసెస్ ఏమిటో ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పష్టంగా చాలా తేలికగా అర్థమయ్యేలాగా మనం దాన్ని ఆచరించే విధంగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదండి. కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, నీవు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, నీ యొక్క యజమాని హోదాలో నువ్వు కూర్చున్నప్పుడు, యజమాని హోదాలో కూర్చోవాలంటే ఏం చేయాలి, నీ భృకుటి సింహాసనంలో కూర్చొని ఈ శరీరంతో కూడిన 23 భాగాలని నువ్వు శాసించే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందండి, నీ మనసు నీ మాట వింటుంది, నీ బుద్ధి నీ మాట వింటుంది, నీ సంస్కారాలు శ్రేష్టంగా తయారవుతాయి. ఏమన్నాడు, మనః ప్రసాద సౌమ్యత్వం అన్నాడు. మనః ప్రసాద అంటే ఏంటి మీకు, మనః ప్రసాద సౌమ్యత్వం అంటే ఏంటి, సౌమ్యత్వం అంటే శాంతిగా ఉండడం అన్నమాట. సౌమ్యంగా ఉండండి అంటాం కదండి, అంటే ప్రశాంత వాతావరణంలో ఉండడం, ప్రశాంతంగా మీ మనసును తయారు చేసుకోవడము. ఇక్కడ మనసు ద్వారానే వస్తుందండి. మీకు అలజడి కానీ, టెన్షన్స్ కానీ, అరవడం కానీ, కరవడం కానీ, ఆ విధంగా మీరు చాలా తీవ్రమైన ఆందోళనకు గురి అవ్వడము, అనారోగ్యం పాలవడం, ఇవన్నీ కూడా మనసు ద్వారా జరుగుతుంది. భగవంతుడు మనకి ఏమని ఎడ్యుకేట్ చేస్తున్నాడు, మనః ప్రసాద సౌమ్యత్వం. నీకు మనసు ప్రసాదించినటువంటి ఈ ప్రశాంతతని నీవు తెచ్చుకోనాయన. అందుకనే మనం ఏంటో ఇప్పటికే చెప్పుకున్నాం చాలా సార్లు, మనం మనశ్శాంతి అంటాం. ప్రపంచంలో ఎవరు కూడా శరీర శాంతి అంటారండి, ఎవ్వరు అనరు. అమెరికా వాడు అనరు, క్రిస్టియన్స్ అనరు, హిందూస్ అనరు, ముస్లిమ్స్ అనరు, ఎవరు ఏ మనిషి అన్నవాడు కూడా మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అంటాడు తప్ప పీస్ ఆఫ్ బాడీ అని అన్నాడు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం అన్నాడు. చూసారా, మౌనం అంటే సైలెన్స్ అన్నమాట. సైలెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ absence ఆఫ్ సౌండ్. సైలెన్స్ ఈజ్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. ఒక్కసారి మన మనసుని ప్రశాంతంగా పెట్టుకుని ఆ విధంగా కొన్ని క్షణాలు గడిపే విధంగా ప్రతినిత్యం అభ్యాసం చేయడం అన్నమాట, ప్రశాంతంగా ఉండడం. ఇదంతా కూడా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు వస్తుంది. మౌనం అంటే అందుకనే సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. అర్థమైందండి. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. ఆత్మ నిగ్రహం అన్నాడు. ఆత్మ నిగ్రహం అంటే ముందు ఆత్మజ్ఞానం ఉండాలి కదా. ఆత్మనిగ్రహం ఎప్పుడు వస్తుంది, ఆత్మజ్ఞానం ఉండాలి.
ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆత్మని కూడా శరీరమే అనుకుంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈ రోజు ఏమనుకుంటున్నాం? సెల్ఫ్ రెస్పెక్ట్ అందరూ అంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఎదురు తిరుగుతున్నారండి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది అంటారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆత్మ గౌరవము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమైంది? ఆత్మవిశ్వాసము. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమైంది? ఆత్మ జాగృతి. సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఏమైంది? ఆత్మశక్తి, ఏకాత్మకలం. సెల్ఫ్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆత్మ. కానీ ఆత్మజ్ఞానము లేనందువలన మనం శరీరము ఆత్మ ఒకటే అనే భావనలో మనం గడిపిస్తున్నాం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి అన్నాడు చూసారు ఆఖరిది. భావ సంశుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్పేది మంచిగా ఆలోచించవయ్యా, థింక్ పాజిటివ్. ఇక్కడ భావ అంటే ఆలోచనలు, సంశుద్ధి అంటే పవిత్రమైన ఆలోచనలు, శుద్ధి చేయబడిన ఆలోచనలు. అంటే శుద్ధి చేయబడిన ఆలోచన అంటే ఏంటి? నీకు గాని సాటి మనుషులకు గాని హాని తలపెట్టకుండా అందరినీ ఒక కుటుంబం లాగా ఆ విధంగా మీరు ప్రేమించే విధంగా ఉండే ఆలోచన అన్నమాట. భావ సంతృప్తి అంటే ఇప్పుడు అందరినీ గౌరవిస్తాం. లివ్ అండ్ లెట్ లివ్ అంటాం చూసారా? నేనే విధంగా తల్లి గర్భం నుండి నేను జన్మ తీసుకున్నాను, అదే విధంగా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి ఆ విధంగా జన్మ తీసుకున్నాడు. నేను ఈ ఈ ఈ యొక్క భూమండలం మీద బ్రతకడానికి నాకెంత హక్కు ఉందో ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. ఆ హక్కుని తొలగించేటువంటి అధికారం నాకు లేదు. అది ప్రతి ఒక్కరికి ఉన్నది. లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ లో మనం జీవితాన్ని మనం గడపలేకపోవడం అనమాట. అందుకనే భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానస ఉచ్యతే అన్నాడు. ఇది మానసిక తపస్సు అంటాడు. అదేవిధంగా మీరు చదవచ్చు అదే అధ్యాయంలో 14-15 వాచక తపస్సు, 15 వాళ్ళు ఏం చెప్పారు? శారీరక తపస్సు. 14 శారీరక తపస్సు, 15 వాచక తపస్సు. మనం ఇప్పుడు విన్నది, ఇప్పుడు చదువుకుని, ఇప్పుడు మనం విశ్లేషణ చేసింది 16వది మానసిక తపస్సు. సో ఈ విధంగా ఆత్మజ్ఞానం వల్లనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది తప్ప కేవలము ఆ మనసు ప్రశాంతంగా పెట్టుకోండి అని ఎవరైనా ఉపదేశం ఇస్తే ఎన్ని లక్షల సార్లు ఉపదేశాలు విన్నాము, విన్నప్పటికీ ఇంకా వినబోతున్నప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా పెట్టుకునే ప్రాసెస్ కేవలం గీత మాత్రమే మనకు చెప్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుంటామండి. ఇక్కడ మనం బుద్ధి సంస్కారాన్ని విశ్లేషణ చేసుకుందాం. అంతవరకు సెలవు. ఒక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. మనం ఇంతవరకు ఇంద్రియ వ్యవస్థ గురించి సవివరణాత్మక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారి ప్రసంగం విన్నాం. శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.